పరలోక ప్రభుత్వము, భూ సంబంధమైన ప్రభుత్వం. ఇప్పుడు మనము ఈ యొక్క భూ సంబంధమైన ప్రభుత్వం నుండి తెంచబడి ఈ పరలోక సంబంధమైన ప్రభుత్వము దాని నుండి కూడా మనం తెంచబడి మధ్యాకాశంలో పెండ్లి విందుకి మనము కొనుక్కోబడతాం. ఇంకా ఆ ప్రభుత్వంలో నిత్యము ఉంటాం మనం. ఇంకా ఏ ప్రభుత్వాలు అక్కడ ఉండవు. ఎందుకంటే సాతానుడు 1000 ఏళ్ళు బంధించబడి ఉంటాడు. ఆయనే ప్రపంచమునకు కాదు, పైన భూమి మీద క్రిందన కూడా అంతా కూడా ఆయనే రాజు. ఆయనకే మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగి ఉంటాయి. ప్రతిదీ కూడా ఆయనే రాజని, ఆయనే రాజని ప్రతి మోకాలు. ఓ కాబట్టి పిల్లలు, ఇప్పుడు అలాంటి సమయంలోనే మనం ఉన్నాం, అలాంటి కాలంలోనే మనం ఉన్నాం. కాబట్టి నీకు అందుకనే యాత్రికులుగా మనం వచ్చామనంటే యాత్రికి ముగింపు కూడా ఉంటుంది. నీ సొంత ఇంటికి నీవు వెళ్ళాలంటే యాత్ర ముగించిన తర్వాత నువ్వు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము మన యాత్రను ముగించి మన సొంత గృహాలకి, శాశ్వతమైన వాటి యొద్దకి మనము వెళ్ళిపోతున్నాం. అందుకనే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి అని మనకు తెలుసు. ఈ లోకంలో వాళ్ళందరూ కూడా ఇవన్నీ తాత్కాలికమైన అని అనుకోరు. ఈ భూమి తాత్కాలికమైన, భూమి మీద ఉన్నవి తాత్కాలికమైన అనుకోరు. ఈ ప్రభుత్వాలన్నీ తాత్కాలికమైనవని అనుకోరు, ఏమీ అనుకోరు. ఈ లోకంలో ఇవన్నీ కూడా శాశ్వతం, తనేదో శాశ్వతం అన్నట్టుగా ఈ లోకము కూడా, వాళ్ళ కుటుంబం, వాళ్ళు అందరూ ఈ లోకంలో శాశ్వతం అన్నట్టుగా అభిప్రాయపడతా జీవిస్తూ ఉంటారు. కానీ ఆయన వధువుకు తెలుసు ఇది శాశ్వతమైనది కాదని. కాబట్టి పిల్లరా, మనము ఇది శాశ్వతమైనది కాదని వధువుకు తెలుసు, కానీ శాశ్వతమైనది ఇదే. అదేమిటనంటే నిత్య రాజ్యమే శాశ్వతమైనది. ఈ రాజ్యంలోనికి ఆయన వధువు ప్రవేశిస్తే తప్ప అందరూ ఆ రాజ్యంలోనికి రారు, ఈ నిత్య రాజ్యంలోనికి. కాబట్టి పరలోక రాజ్యం నిత్యమైనది కాదు, అది పరలోక రాజ్యం నిత్యమైనది కాదు. నిత్య రాజ్యమే నిత్యమైనది. అదే తలరాయి, దానికి అంతము లేదని దానియేలు గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆ తలరాయి వచ్చి ఆ రోమా సామ్రాజ్యం మీద పడినప్పుడు ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనము కలుగదని వాక్యం చెప్తుంది. ఆయన మనుషుడు, ఆ తలరాయి ఆయనే, ఆ రాజ్యము ఆయనే. అందువల్ల 1000 ఏళ్ల పాలన తలరాయిని ఉంటుందని మనము గ్రహించగలుగుతాం. తలరాయి అంటే పిరమిడ్ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము కలిగినటువంటి ఆ పిరమిడ్ వలె ఆ పట్టణము, ఆ రాజ్యము ఉండబోతూ ఉంది. దానిలోనికి మనము ప్రవేశించబోతున్నాం. చాలామందికి ఆ రాజ్యానికి ఇష్టం ఉండదు, రావడానికి ఇష్టం ఉండదు. లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఆ రాజ్యానికి రాలేరు. లోకంలో డబ్బును ప్రేమించేవాళ్ళు, బంగారాన్ని ప్రేమించేవారు, అవన్నీ అక్కడ ఉండవా? అయితే నాకు వద్దంటారు. టీవీని ప్రేమించేవారు, టీవీ లేకపోతే నేను ఉండలేను, అక్కడ టీవీ ఉండదా? ఇంటి దగ్గర టీవీ పెట్టుకొని నేను అలాగా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అలా కూర్చొని అది చూస్తా తింటా, లేకపోతే నాకు ముద్ద దిగదు, అలవాటైపోయింది. దానికి నాకు అలాగ అనుబంధం పెరిగిపోయింది. కాబట్టి టీవీ ఉండదు అక్కడ, అయితే నేను రాను. సెల్ ఫోన్లు ఉండవు అక్కడ, అయితే నేను రాను. బంగారు నగలు ఉండవు అక్కడ, అయితే నేను రాను. కార్లు, బళ్ళు ఉండవా? ఇక్కడ రకరకాల బళ్ళు ఉన్నాయి, రకరకాల మోడల్స్ ఉన్నాయి, అవన్నీ అక్కడ ఉండవా? అయితే నేను రాను. లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రారు. పరలోక రాజ్యానికి రారు. కాబట్టి పరలోక రాజ్యంలో ఏముంటాయి చెప్పండి? ఏమి ఉండవు, ఏమి అవసరం లేదు అక్కడ. ఇవేమి నీకు అవసరము లేదు.
అలాంటి గొప్ప శరీరము నువ్వు పొందుకోబోతున్నావు కదా. ఆ మహిమ శరీరం పొందుకుంటే నీకు హాస్పిటల్ అవసరం లేదు, కాలేజీలు ఉండవు, పెద్ద పెద్ద కంపెనీలు ఉండవు, ఏమీ కలెక్టర్ ఆఫీసులు ఉండవు, ఎంఆర్ఓ ఆఫీసులు ఉండవు, ఏమీ ఉండవు. అక్కడ పోలీస్ స్టేషన్లు ఉండవు, మిలిటరీ వాళ్ళు ఉండరు, ఏమి అన్నీ పక్కన పడేస్తారు మొత్తం కూడా. ఏమీ ఉండనటువంటి ఒక రాజ్యం, అది గొప్ప రాజ్యము. ఏమండి, గొప్ప రాజ్యము. అందుకని ఈ రాజ్యానికి త్రాగుబోతులు కానీ మోసగాళ్ళు కానీ వాళ్ళందరూ ఈ రాజ్యంలోనికి రాని, విగ్రహారాధికులు కానీ రారు. ఏమయ్యా రా అంటే ఆ రాజ్యంలోనికి రా అన్నావు అనుకోండి, అక్కడ బ్రాందీ షాపులు ఉంటాయా? బొంగలు తాగుతుంటా నేనే, ఉండవు. అయితే రాడు అతడు, దాన్ని ప్రేమిస్తున్నాడు అతడు. ఏమండి, అక్కడ విచారాలు ఉండవా? ఉండవు. నేను ఇక్కడ బోల్డ్ మందితో తిరుగుతూ ఉంటాను, అలాగైతే నేను రాను. పాపం చేసేవాళ్ళు, పాపాత్ములు వాక్యాన్ని అనగా రాజ్యాన్ని ఏం చేస్తారు చెప్పండి? నిరాకరించేస్తారు. అవి కావాలి వాళ్ళకి. ఆ రాజ్యానికి వస్తే పాపము, చెడుతనము, త్రాగుడు, ఆ విధముగా ఇలాంటి వారందరూ కూడా ఈ రాజ్యంలో ప్రవేశించరని వాక్యం చెప్తుంది. మనకు ఆయన అంటున్నాడు ఇలాంటి వాళ్ళని ప్రవేశించరని. అంటే ఆయన అంటున్నాడు ప్రవేశించరని ఆయన చెప్పడం కాదండి, మేమే రాము. కారణం ఎందుకంటే మాకు ఎంజాయ్మెంట్ కావాలి. అవన్నీ లేకపోతే ఏం బాగుంటుందండి ఆ రాజ్యంలో. ముందే మేము వద్దంటున్నాం, ఆ రాజ్యానికి రామంటున్నాం అన్నారు. ఆ టైప్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలామంది ఏమంటారు చెప్పండి, ముందుగానే. ఎందుకంటే అంతగా లోకానికి అతుక్కుపోయారు. చెడుకి చెడు ఆ సర్పము లేకపోతే సాతాను వాళ్ళు అలాగా చుట్టేసుకున్నారు పూర్తిగా. ఆ దయ్యం వాళ్ళని అలాగా చుట్టేసుకుంది. అందువల్ల వాళ్ళు ఆ రాజ్యం అంటే పెద్దగా వాళ్ళకి ఇష్టపడదు. బోరు కొడుతుంది కదండి, అస్తమానం అలా ఉంటే ఏం బాగుంటుంది? బోరు కొడుతుంది కదా, ఏదో ఒకటి ఉండాలి కదా అక్కడ. డ్యాన్సులో, డ్రామాలో, కచేరీలో ఏ ఒకటి అక్కడ ఉంటే కదా బాగుండేది. ఏమండి, ఇక్కడ రకరకాలు ఉంటాయి రోడ్డు మీద, ఏ పడితే తినొచ్చు, ఎంత బాగుంటుందో. అస్తమానం ఒకటే తినాలంటే బోరు కొడుతుంది కదా మరి. ఇలాగూ లోకంలో మనుషులు, లోకాన్ని ప్రేమించే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇలాంటి ఆశలు కలిగిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆయన వధువు నీతిని ప్రేమించేది, సమాధానమును ప్రేమించేది, ఈ లోక సంబంధమైన ఆనందాన్ని ప్రేమించేది కాదు. లోకంలో రకరకాల ఆనందాలు ఉంటాయి, రకరకాలుగా సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు లోకంలో. రకరకాలుగా ఈ మనిషి లోకంలో తింటున్నాడంటే, ధరించుకుంటున్నాడంటే, ఈ లోకంలో ఇవన్నీ కలిగి ఉంటున్నాడంటే రకరకాల ఆనందాల కోసం, రకరకాల సంతోషాల కోసం, రకరకాల ఉల్లాసాల కోసం ఈ లోకంలో మనుషులు పరిగెడతా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి. తాత్కాలికంగానే మనిషి ఈ లోకంలో జీవిస్తాడు. ఇవన్నీ కూడా తాత్కాలికమే, పర్మనెంట్ కాదు. ఇవి ఆనందం, లోకానందం కలిగిన వాళ్ళందరూ కూడా మరణిస్తారు, ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. లోక సంబంధమైన వాటిని ఆనందించేవాళ్ళు ఉగ్రతలోకి వెళ్ళిపోతారు, ప్రమాదంలో పడిపోతారు. కానీ ఆయన ఎందు ఆనందించేవారు మాత్రమే. అందుకనే ఆయన రాజ్యం ఏముంటుంది చెప్పండి. అందుకనే మనము లోకములో వేటిని కూడా మనము ప్రేమించము. కొంతమంది ఏమంటారంటే లోకంలో వాటిని నేను ప్రేమించకుండా ఉండలేకపోతున్నానండి, డబ్బుని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను, లేకపోతే లోకంలో పనికిమాలిన స్నేహితులను ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను, లేకపోతే లోకంలో త్రాగకుండా ఉండలేకపోతున్నాను, అలా చేయలేకుండా ఉండలేకపోతున్నాను, ఇలా ఉండలేకపోతున్నాను, అలా ఉండలేకపోతున్నాను అని అంటారు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఉండగలడు. ఎందుకంటే నిలబెట్టేది ఎవరు చెప్పండి?
పరిశుద్ధాత్మే, పరిశుద్ధాత్మ నీలో. అందుకనే పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రభుత్వం క్రిందకి వెళ్ళిపోద్ది శరీరం. ఈ కళ్ళు, ఈ చేతులు, ఈ పాదములు అన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రభుత్వం ఏలుబడి కిందకి వెళ్ళిపోతాయి. ఈ శరీరానికి నాయకుడు ఎవరనంటే నీ బుర్ర కాదు, పరిశుద్ధాత్మే నీకు శిరస్సుగా ఉండి, ఆ పరిశుద్ధాత్మే ఆ వాక్యమును బట్టి ఈ శరీరాల మీద ఏలుబడి చేస్తే పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మను బట్టి శరీరం నడుస్తూ ఉంటుంది. 1000 ఏళ్ల పాలనలో కూడా అదే విధంగా ఉంటుంది. ఆయన నామస్తు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మని నాయకుడు నీలో ఉండి, ఇదిగో నువ్వు ఇది చూడొద్దు, ఇది వినొద్దు, ఇది మాట్లాడద్దు, ఇదిగో ఇలా అలా పలానా చోట్లకు నువ్వు వెళ్ళొద్దు, పలానా వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దు అని వాక్యం తీసుకొని, ఆ వాక్యం ద్వారా ఈ శరీరాన్ని మనలో ఉండి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆ విధంగా పరిశుద్ధాత్మ యొక్క ప్రభుత్వం కింద ఉంటారు. ఆయన నామనిస్తారు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో లేనట్లయితే ఆ శరీరము, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రభుత్వం కింద ఉండడం, పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉండడం. దయ్యం ఉందనుకోండి, ఆ వ్యక్తిలో దయ్యం యొక్క ప్రభుత్వం కింద ఉంటాడు అతడు. దయ్యం ఏం చేస్తుందంటే అతన్ని ఆ యొక్క చెడ్డవాడి దగ్గరికి తీసుకుపోతూ ఉంటాడు. దయ్యం అతడిలో ఉండి చెడు వినడానికి, చెడు చూడడానికి, చెడు మాట్లాడడానికి, చెడు చెప్పడానికి, ఏమండి ఆ విధంగా చెడ్డవాటి దగ్గరికి ఆ యొక్క దయ్యం నడిపిస్తూ ఉంటుంది ఆ వ్యక్తిని. ఆ శరీర అవయవాల్ని ఆ దయ్యం అలా ఉపయోగించుకుంటూ ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రభుత్వం కింద ఉండి ఆ ప్రభుత్వం ఏం చేస్తుంటే నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ నాయకుడు నీలో ఉండి, అందుకని పాస్టర్ గారు కూడా ఉండి చెప్తూ ఉండడం. మీకు అర్థమవుతుందండి? కూడా ఉండి చెప్పడం. సర్వశక్తిమంతుడు చెప్తేనే చెప్తాడు. చాలామంది ఏమంటుకుంటారంటే పాస్టర్ గారికి ఏం అర్థం అవ్వట్లేదు పరిస్థితి, పాస్టర్ గారికి ఏం తెలియట్లేదు, ఆ పరిస్థితి అలా కాదు ఇలాగా అంటారు. పాస్టర్ గారు అంటున్నారు కానీ సర్వశక్తిమంతుడు చెప్తేనే నేను చెప్తుంటాను. ఆయన నా మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నువ్వు ఇలాగూ చేయి, అలాగూ చేయి, నువ్వు అది వద్దు, ఇది వద్దు అని పరిశుద్ధాత్మని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ చెప్పిన ప్రకారం నడుస్తూ ఉన్నావు అనుకోండి, పరిశుద్ధాత్మ నీలోనే ఉంటుంది. ఆయన నామస్తాడు. అలా కాకుండా పరిశుద్ధాత్మ నిన్ను ఎలా నడిపిస్తుంది? ఇక్కడ ఏ వాక్యం విన్నావో ఆ వాక్యం పట్టుకొని పరిశుద్ధాత్మని నడిపిస్తూ తీసుకెళ్తుంది. పరిశుద్ధాత్మని నడిపించేది పాస్టర్ గారు కూడా రారు. ఈ వాక్యమే నీలో ఉంది. ఆ పరిశుద్ధాత్మ నువ్వు నామంలో బాప్తిజం పొందిన పరిశుద్ధాత్మ నీలో ఉంది. ఆ పరిశుద్ధాత్మ మాటలు పట్టుకొని ఈ మాటలను బట్టి పరిశుద్ధాత్మని నడిపిస్తుంది. నీ ఇంటి దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ. మీకు అర్థమవుతుందండి? ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా నువ్వు నడవలేదనుకోండి, ఈ వర్తమానం విని దాని ప్రకారం పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు నడిపించినప్పుడు నీలో ఉండి ఆ నడవలేదనుకోండి, ఆ పరిశుద్ధాత్మని విడిచిపెట్టేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు చెప్తాడు, ఇదిగో వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదు, లేకపోతే వాక్య ప్రకారం నడవట్లేదు, నువ్వు ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు. మీకు అర్థమవుతుందండి? అప్పుడు చెప్పడం జరుగుతుంది. దానికి లోబడితే మళ్ళీ పరిశుద్ధాత్మకి గద్దింపుకి లోబడితే పరిశుద్ధాత్మ పట్టుకుంటుంది. లేదు అలా కాదు ఇలా కాదు మీకు తెలియదులే పాస్టర్ గారు అనుకొని అలాగే వెళ్ళిపోయారు అనుకోండి, పరిశుద్ధాత్మ వదిలేస్తే చివరికి సర్వశక్తిమంతుని యొక్క వాక్యములకు దూరం అయిపోతారు. నువ్వు ఆదివారం ఆరాధన మానేసినా పెద్ద పాపం కాదులే, ఇది పెద్ద తప్పు అనిపించింది. ఇక ప్రార్థన చేసుకోకపోయినా తప్పు అనిపించింది. ఆయన వదిలేశాడు కదా, ఆయన ఉన్నాడు అనుకోండి, చెప్తాడు ఆయన, ఇదిగో నువ్వు ప్రార్థన మానేస్తున్నావు. హృదయంలో ఉండి నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ. నువ్వు అలా నడుస్తున్నావు, ఇలా నడవకూడదు, అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు. ఆ పనికి మాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చోవద్దు, వాళ్ళతో సహవాసం చేయద్దు, వాక్యం కోసం నిలబడు. వాక్యం కోసం నిలబడితే నా వాళ్ళందరూ నన్ను వదిలేస్తారండి, వాళ్ళందరూ నన్ను వదిలేని పోని, నువ్వు నిలబడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క ప్రభుత్వం, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు దాన్ని నువ్వు ప్రేమ. ఇదిగో లోకం దాన్ని ఆశించు, దీన్ని ఆశించు, ఇది మోసకరం, ఈ ప్రపంచం నాశనం కాబోతుంది, ఇది సమస్తం వ్యర్థము. పరిశుద్ధాత్మ నీలో ఉండి మనసు వేటి మీద కూడా పానివ్వకుండా, మీకు అర్థమవుతుందండి, ఈ లోకములో ఏ వేటి మీద కూడా పానివ్వకుండా ఆయన వైపే మనసుని నిలబెట్టేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఆయన మీద మనసు నుంచి నువ్వు ప్రార్థిస్తుంటావు. సమాజంలోకి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మ, ఇదో వాక్యముని విను, వాక్యాన్ని భద్రపరచు, సమాజంలో వాడుతూ నువ్వు ఇలా సమాధానం ఉండు, ప్రేమగా ఉండు, ఆయనను ఆనందించు, జాలిపడు, కనికరపడు. ఏమండి, వాక్యానికి విరోధంగా ఉంటే పశ్చాత్తాపడు. అవన్నీ కూడా ఒప్పింపజేసి చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ప్రభుత్వం కింద నువ్వు ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి, అందరు కలిసినప్పుడు కూడా అదొక ప్రభుత్వం. అందుకని ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రభుత్వం కింద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రభుత్వం ప్రకారంగా వ్యక్తిగతంగా నడుస్తూ ఉంటాడు. సమాజంగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ప్రభుత్వం కింద ఆ సమాజము నడుస్తూ ఉంటుంది. ఆయన నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ముగింపులో ఉన్నాం కాబట్టి, చివరిలో మనం ఉన్నాం కాబట్టి, మనము ఎత్తబడే సమయంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు గనక నీవు ఈ పరలోక సంబంధమైన ప్రభుత్వంలోనికి రాకపోతే నీ శరీరము పరలోక సంబంధమైన ప్రభుత్వం కింద ఉండాలి. అందుకనే నీ పరిశుద్ధాత్మ యొక్క అధికారిగా ఉండి, ఒక నాయకుడిగా ఉండి, నిన్ను ఈ అవయవాల్ని కంట్రోల్లో, గుర్రం మీద ఒక నాయకుడుండి, గుర్రం మీద కూర్చున్న ఒక వ్యక్తి కంట్రోల్లో పెట్టుకొని ఆ గుర్రాన్ని ఎలా నడిపించుకొని వెళ్తూ ఉంటాడు, అలాగే పరిశుద్ధాత్మ కూడా నీ హృదయములో ఉండి పరిశుద్ధాత్మే నీ శరీర అవయవాల్ని కంట్రోల్లో పెట్టి పరిశుద్ధాత్మ నిన్ను ఆ రాజమార్గంలో నడిపిస్తూ ఉంటుంది. ఆయన నడిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే నడవలేడు, నిలబడలేడు, భయపడిపోతాడు, పిరికివాడైపోతాడు, వాక్యం కోసము నిలబడలేడు, వాక్యం విరోధమైన దాన్ని ఎదిరించి వాక్యం కోసం నిలబడలేడు. ముగ్గురు యూదులు చూడండి, మేము ఆ యొక్క ప్రతిమ నమస్కారం చేయమని చెప్పారు వాళ్ళు, మిగతా వాళ్ళు చెప్పలేకపోయారు. కొన్నిసార్లు ఖర్చుకునే ప్రేమ చాలా ప్రమాదకరమైంది. అన్యులతో కానీ లోకస్తులతో కానీ ఎవరితో నువ్వు ఖర్చుకుపోయావంటే చాలా ప్రమాదం. నీ బంధువులతో కానీ ఖర్చుకుపోతే ప్రమాదం. నీ భర్తతో, నీ భార్యతో, ఎవరితో నువ్వు బాగా ఖర్చుకుపోయినా కానీ ప్రమాదమే. ఏ దొరలో ఆదాము అవ్వలు బాగా ఖర్చుకుపోయారు. ఖర్చుకుపోయినందువల్లే ఆదాము అవ్వ ఆ ఫలం తీసుకొచ్చి వచ్చినప్పుడు ఆమె మీద ఉన్న ప్రేమను బట్టి సర్వశక్తిమంతుడి కంటే ఎక్కువగా ఆమెను ఎక్కువ బాగా ఇష్టపడి ప్రేమిస్తున్నాడు అతను. అందును బట్టి ఆ ఫలం తీసుకుని వస్తే నా భార్య కదా, నేనంటే ఈవిడికి చాలా ఇష్టం, కాదంటే బాధపడుతుందేమో, ఏడుస్తుందేమో అని త్రోసివేయలేకపోయాడు, తినేసాడు. ఈనాడు కూడా చాలామంది లోకస్తులతో వాళ్ళతో సహవాసాలు కలిగి వాళ్ళు ఏమైనా అన్ని సంబంధమైనవో, మత్స్యాక సంబంధమైనవో, లేకపోతే ఏదైనా వాక్య విరోధంగానో చేస్తూ ఉంటే ఖర్చుకు పోయి త్రోసేయలేకపోతుంటారు. ఈ ఫ్రెండ్కి నేనంటే బాగా ఇష్టం, త్రోసేస్తే బాధపడుతుందేమో, అలాగా త్రోసివేయలేక చెడుతనంతో వీళ్ళు ఆ చెడుతనాన్ని త్రోసేయలేక ఏకీవించి ఏమంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి వాక్యం కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి అలాగ రాజీ పడిపోతుంటారు. కొన్నిసార్లు నీ భర్త, నీ భార్య అంటారు ప్రార్థనకి ఈరోజు ఏం వెళ్తావులే అనగానే నీ భార్య మీద ఉన్న ప్రేమను బట్టి నువ్వు తోసేయలేకపోతుంటావు. ఆవిడంటే నీకు ఇష్టం కాబట్టి, నన్ను చాలా ఇష్టంగా ప్రేమకు చూసుకుంటుంటుంది అనుకొని నువ్వు ఏం చేస్తావో చెప్పండి, ఆవిడ కట్టుబాటులో నడుస్తూ ఉంటావు. ఆవిడ ఉండమంటే ఉంటాం, వెళ్ళమంటే వెళ్తాం, కీ అంతా ఆవిడ దగ్గర ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? కీ అంతా కూడా ఆవిడ దగ్గర ఉంటుంది. ఇలా ఆదివారం ప్రార్థన వద్దంటే ఆగిపోతాం, ఇవాళ జనవరి 1 వద్దంటే ఆగిపోతాం, లేకపోతే ఇవాళ మీటింగ్సా వద్దంటే ఆగిపోతుంటాం, లేకపోతే నువ్వు ఈ యొక్క శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన వద్దంటే ఆగిపోతుంటాం. ప్రతిదానికి కూడా ఏమైపోతుంటే ఆగిపోతుంటాం. కారణం ఎందుకని? ఎక్కువగా నీవు నీ భార్యనో నీ భర్తనో ప్రేమిస్తున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావునంటే
కాదనలేకపోతూ ఉంటాం. లేదు వెళ్ళాల్సిందే ప్రార్థన అనలేకపోతుంటావు నువ్వు. ఎందుకని? ఆవిడ మీద ప్రేమను బట్టి, అతుక్కుపోయావు కాబట్టి. బైబిల్ చెప్తా ఉంది ఆ మాటలు అవి. ఒకరి నీడలో ఖర్చుకొని భక్షించి నీడలా నశించిపోవద్దునేమో జాగ్రత్తగా చూసుకుని ఉంది బైబిల్లో. ఆ విధంగా నువ్వు ఆత్మీయంగా నశించిపోతావు కొన్నిసార్లు. కాబట్టి పిల్లారా, ఈ ఖర్చుకొని ప్రేమను బట్టే దాని ఖర్చుకుపోయి భార్యకో భర్తకో పిల్లలకో వాళ్ళకి ఖర్చుకుపోయి వాక్యాన్ని పాటించలేకపోతుంటారు, నడవలేకపోతుంటారు. ఆ విధంగా ఏదోనులు ఆ విధంగా జరిగి వాళ్ళు ప్రమాదంలో పడిపోయారు. అందువల్ల మొదటగా ఆయనను ప్రేమించినప్పుడు, అందుకే ఆయనకి నువ్వు ఖర్చుకు, ఆయన అత్తుకో, వాక్యాన్ని అత్తుకో. అంతగా ప్రేమించినప్పుడు నీవు ఎలా అనుకుంటాను అలా అనుకుంటా మొహమాటానికి పోయి, నీకు అర్థమవుతుందండి. కొంతమంది పొగుడుతారు నేను. కొన్నిసార్లు ఏం చేస్తారు చెప్పండి? మీరు చాలా మీ ఆయన్ని నేను పొగడొచ్చు, నీ భార్యని నేను పొగడొచ్చు, నిన్ను చాలా బాగా చూసుకుంటున్నావే, చాలా బాగా నేనంటే నీకు చాలా ఇష్టమే, అలా ఇలాగ మంచిగా మాట్లాడనుకోండి, నువ్వు ఊగిపోతావు. కుక్క చూడండి, తోకాడి చూసావా? దానికి ఏదైనా వేస్తున్నావు అనుకోండి, తోకాడిస్తాడు, అలాగ ఆడిచ్చేస్తాను. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇవాళ నాకు తుమ్ములు వచ్చేస్తున్నాయి, దగ్గులు వచ్చేస్తున్నాయి, లేకపోతే చేయం కుట్టింది, పిల్లి తుమ్మింది, ఎలుగు తుమ్మింది, ఆగమంటే ఆగిపోతాం. కారణం ఏంటి? ఆ ప్రేమ. మా ప్రేమ ఎవరు కదల్చలేరు, మా ప్రేమని ఎవరు దూరం చేయలేరు అనుకుంటుంటారు. పిల్లారా, ప్రమాదంలో పడిపోతారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. వాక్యం నుండి దూరం చేసి ఏదైనా మనకొద్దు. వాక్యమే మొదటగా. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే, అందుకని నీ ప్రాణమైనా సరే వాక్యానికే మొదటి స్థానం. అలాగే ఇచ్చిన వాళ్ళే రక్షించబడ్డారు, అలాగే ఇచ్చిన వాళ్ళే మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళే కొనుక్కోబడతారు. బైబిల్ అలాగే నిలబడ్డారు. మోషే ఉన్నాడు, సంఘము ఉంటే చాలు అనుకోలేదు అతడు. ధర్మశాస్త్రం ప్రకారం ఉంటేనే. ఎవరు మోషే పక్క నిలిచినా నిలవకపోయినా మోషే మాత్రం ధర్మశాస్త్రం మీదే నిలబడ్డాడు. ఆయన నీవు కూడా వాక్యం మీదే నిలబడు. గుంపు సంఖ్య ముఖ్యము కాదు. ఆయనకి సంఖ్య అవసరం లేదు, గుంపు అవసరం లేదు. ఒకరైనా, ఇద్దరైనా, 10 మంది అయినా, 4 అయినా పరిశుద్ధులు కావాలి. వారే పై కొనుకోబడతారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇంతకుముందు విశాఖపట్నం వాళ్ళు ఉండేవారు. మేము వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఈయన ఎలా బతుకుతాడో చూద్దాం అన్నారు. వెళ్ళిపోమన్నా. వాళ్ళ ఇష్టం అది. అనుమతించేదైనా ఆయనే, తిరస్కరించేదైనా ఆయనే. ఆయన చిత్తం అది. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎలాగా? ఆయన అక్కర్లేదు, నాకెందుకు? ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆయన ద్రాక్షావళిలో తీగవైతే ఫలిస్తావు. నువ్వు ఆయనకి తీగగా ఉండాలి, పాస్టర్ గారికి తీగగా ఉండడం కాదు. నీకు ఆయనకి బంధం ఉండాలి, నీకు ఆయనకి సంబంధం ఉండాలి. ఈ ఆరాధన, వాక్యం వినడం ఇవన్నీ దేనికంటే ఆయన నువ్వు ఏకమొకటి కొరకే. ఆయన హల్లెలూయా. ఆ విధంగా లేకుండా ఎన్ని సంఘాలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఏ ఉపయోగమో లేదు. అలాంటి సంఘము నిష్ప్రయోజనమైన సంఘము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు వాక్యము కోసమే నిలబడాలి. ఆయన యొక్క నిత్య రాజ్యములోనికి ప్రవేశించాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము చూడండి, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన దీని గురించే ఆయన మాట్లాడాడు. దీనిని గురించి ఆయన మాట్లాడాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. అటు తరువాత మెస్సయ్య తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను.
రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయన్ని వెంబడించిరి. మెస్సయ్య కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను కాబట్టి మెస్సయ్య కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగను. గాని ఏమి చేయనియుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పిరి. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రియ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా మెస్సయ్య జనులను కూర్చుండి పెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. మెస్సయ్య ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు మెస్సయ్య చేసిన సూచక్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని రాయి నామస్తం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమైన ఆయనతో అనగా మెస్సయ్య జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. మెస్సయ్య ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి ఆ 12 గంపలు నింపిరి. ఆయన నమస్తే. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఆ యొక్క రొట్టె, ఆ చేప, ఆ ఆహారము ఎవరో కాదు కానీ మెస్సయ్య. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మెస్సయ్య ఆయనే, ఆ రొట్టె, ఆ చేపలు అనగా ఆహారము ఆయనే. ఇక్కడ చూడండి, ఆయన రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన వారందరికీ కూడా, కూర్చున్న వారందరికీ కూడా వడ్డించెను. అలాగూ 500 మంది, ఎంతమందినా క్షమించండి, 5,000 మంది పురుషులు కూర్చుండిరి. నష్టపడకుండా మిగిలిపోయిన ముక్కలు 12 గంపలు ఎత్తారు. ఆయన నమస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తను ఏం చేయబోతున్నాడనే విషయాన్ని, ఆయన ఎలాంటి కార్యం జరగముంచబోతున్నాడు అనే విషయాన్ని ఆయన ఒక
సూచక్రియ ద్వారా వెల్లడి చేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మనం గతంలో మనం నేర్చుకున్నాం. ఆ యొక్క కానా అనే ఊరిలో ఆ పెండ్లి విందులో ఒక సూచక్రియ చేశాడు ఆయన. ఆ సూచక్రియ ద్వారా ఆత్మ సంబంధమైన కార్యాన్ని ఆయన జరిగించాడు. అక్కడ ఆ యొక్క వివాహంలో ఆ యొక్క నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. అలాగే అది 3వ నాడు మెస్సీ శరీరం కూడా అలాగే మార్చబడి పై కొనుపబడ్డాడు ఆయన. మనము కూడా అలాగే మార్చబడి పై కొనుపబడతామని మనం గ్రహించగలిగాం. ఆయన నమస్తే. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ సూచక్రియ ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడో చెప్తాడనమాట. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందనంటే ఆ రొట్టెలను తీసుకొని, అందుకనే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అక్కడ 7 మనము చూస్తున్నాం. ఆయన నమస్తే. హల్లెలూయా. హల్లెలూయా. 7 ద్వారా ఆయన చాలా రొట్టెలు చాలా చేపలు ఆయన సృష్టించాడు. మరి ఆయనకు అసాధ్యమైనది ఏమి కూడా లేదు. 5,000 మంది, ఇంచుమించు 5,000 మంది ఉన్నారు. 5,000 మందికి సరిపడా. కానీ వాస్తవానికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటే ఒక 2 సరిపోతాయి, లేదా ఒకరు సరిపోతాయి. బాగా తినేవాళ్ళు ఉన్నారు అనుకోండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటే ఈజీగా అయిపోతాయి. కానీ ఆ ఒకరికి సరిపోయేటువంటి ఆహారాన్ని 5,000 మందికి ఇంచుమించు సరిపోయేలాగా ఆయన దాన్ని ఏం చేయగలిగాడు చెప్పండి? సృష్టించగలిగాడు. ఆయన నమ్మడిస్తాడు. అది నువ్వు చేయగలవా? చేయలేకపోయినా కానీ మనుషులు ఏదో కబుర్లు చెప్తారు, కానీ ఆయన దాన్ని చేయగలడు. సైన్స్ అంటది అది కుదరదు అని అంటది. అందుకనే మనం ఎప్పుడు కూడా సైన్స్కి విరోధంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మన ఒక ఆయన అంటున్నాడు, సైన్స్ ప్రకారంగా ప్రూఫ్ చేయి, బండల్లో నీరు ఉంటుందని ప్రూఫ్ చేయి అంటున్నాడు. సైన్స్ ద్వారా ప్రూఫ్ అయ్యేది కాదు అది. మీకు అర్థమవుతుందండి? సైన్స్ ద్వారా అది ప్రూఫ్ అయ్యేది కాదు. అది పరిశుద్ధాత్మ ద్వారా, విశ్వాసము ద్వారా రుజువు చేయబడుతుంది. ఆయన హల్లెలూయా. నమ్ముడు నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మవు కాబట్టి నీకైతే అది అసాధ్యమే. సూర్యుడిని నిలుపు చేయి, సూర్యుడు సైంటిస్ట్ సూర్యుడిని నిలుపు చేయగలడా? చేయలేడు. చంద్రుడిని నిలుపు చేయగలడా? చేయలేడు. మొన్న అంతరిక్ష నౌక వెళ్ళిపోయి సూర్యుని దగ్గరకు వెళ్ళిపోయిందంట. సూర్యుని దగ్గరకు సంబంధించిన విషయాలని కూడా ఇక తెలుసుకోవచ్చు అంటున్నారు. వెళ్ళొచ్చు. పిల్లారా, భూమి మీద జరిగే ఇక్కడ జరిగే కార్యాలన్నీ కూడా ఆత్మ సంబంధంగా మనకు కూడా జరిగే కార్యాలవి. ఎందుకంటే ఆ రోజుల్లో లోధన కాలంలో, ఎందుకంటే లోధన వర్తమానం పరిపూర్ణ వర్తమానం కాదు. లోధనకు పరిపూర్ణంగా బయలుపరచబడలేదు. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే లోధనకి పొగదాగే అలవాటు ఉంది. కానీ ఈ కాలంకి వచ్చేటప్పటికి అది తప్పని బైబిల్ చెప్తూ ఉంది. బయలుపాటు అయిపోయింది పూర్తిగా. ఆ రోజుల్లో అది పూర్తిగా బయలుపాటు అవ్వలేదు. అందుకని బ్రహ్మాం గారు వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే పొగాకు పండించడం కూడా పాపం అని చెప్పాడు. పొగాకు పనులకు వెళ్ళడం పాపం అని చెప్పాడు. పొగాకు తాగడం పాపం అని చెప్పాడు. అదంతా కూడా ఒక పాపం అది. కాబట్టి ఆ కాలంలో సువార్త ఎలాగ వెళ్ళిందంటే నూతన కాలంలో ఎడ్ల బండ్లు వచ్చాయి. అప్పుడు ఎడ్ల బండ్ల ద్వారా వెళ్ళింది సువార్త. ఎస్రీ కాలంలోకి వచ్చేటప్పటికి యంత్రాలు అంటే ఎడ్ల బండ్లు గుర్ర బండ్లు నూతన కాలం. ఎస్రీ కాలంకి వచ్చేటప్పటికి గుర్రం బండ్లు క్షమించండి యంత్రాలు వచ్చాయి. ఎస్రీ కాలంకి వచ్చేటప్పటికి కార్లు ఇవన్నీ వచ్చాయి. యంత్రం ద్వారా నడిచేటువంటి వాహనాలు అన్నమాట. ఆ విధంగా సువార్త అప్పుడు అలాగే వెళ్ళింది. ఆ వెస్లీ తర్వాత పెంతెకోస్తు కాలం వచ్చింది. ఆ పెంతెకోస్తు కాలంలో విమానాల ద్వారా వెళ్ళింది. విమానాలు సృష్టించబడ్డాయి. సువార్త వెళ్ళింది. ఆ తర్వాత
మనము లౌదీయ సంఘ కాలంలోకి వచ్చేటప్పటికి ర్యాకెట్స్. ఇప్పుడు ర్యాకెట్స్ ద్వారా పైకి ఏమండి మానవుడు వెళ్ళాడు 1969లో. ఆ తర్వాత ఇప్పుడు శాటిలైట్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు శాటిలైట్ ద్వారా సువార్త వెళ్తాం, ఆయన అమలుస్తాం, ప్రపంచం అంతా కూడా వెళ్తాం. ప్రపంచం మొత్తాన్ని కూడా ఉదయకాలపు వర్తమానం ఒకటి ఉన్నదని తెలుసు. ఈనాడు అమెరికా దేశాలకు కానీ అలాగే ఆ యొక్క మిగతా ఆఫ్రికా ఖండాలకు కానీ మన బ్రదర్ ఎజ్రా పాల్ దాని గురించి ట్రాన్స్లేషన్ చేయడం, అలాగే వెళ్ళడం. ఆ బ్రదర్ మరలా ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ ద్వారా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయబడిన వెళుతూ ఉంటాయి. అయితే నమ్మేది మాత్రం కొద్దిమంది. ఎందుకంటే అనేక మంది నమ్మారు కూడా సత్యం అవుతుంది. అబద్ధాన్ని అయితే అనేక మంది నమ్ముతారు, సత్యాన్ని నమ్మేది కొద్దిమంది. అబద్ధాన్ని అనేక మంది నమ్ముతారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆ సూర్యుని దగ్గరికి వెళ్ళడం అన్నా కూడా పిల్లారా మనము కూడా మధ్య ఆకాశంలో నీతి సూర్యుని మనం కలుసుకుంటాము అనే దానికి ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ర్యాకెట్ అంటే పైకి వెళ్ళేది, పక్షిరాజు అంటే ఎగురుతున్న పక్షిరాజు, అది కూడా పైకి ఎగిరేది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా మనం అలాగా ఆయన మధ్య ఆకాశంలో ఎదుర్కొనబోతున్నాం, కలుసుకుంటాం ఆయన్ని. భూమి ఆయన మధ్య ఆకాశంలో కలుసుకుంటాం. అందుకనే ఇప్పుడు ఆయన్ని ఎదుర్కొనే సమయంలో ఉన్నాం. కాబట్టి సైన్స్కి ఇదంతా కూడా అర్థం కాదు. వాళ్ళు ఏదో లోకరీతిగా అలాగేదో అనుకుంటుంటారు, కానీ వాటి ఆత్మీయ అర్థాలు మనకు తెలుసు. ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటికి ఒక ఛాయగా ఉన్నాయి. ఛాయగా ఉన్నాయి. నిజమైన గోధుమలు ఉన్నాయి, హైబ్రిడ్ గోధుమలు, హైబ్రిడ్ పండ్లు ఉన్నాయి, నిజమైనటువంటి పండు. ఇప్పుడు నిజమైన కోడి ఉంది, దాన్ని నాటుకోడి అంటారు. హైబ్రిడ్ కోళ్ళు ఉన్నాయి. హైబ్రిడ్ కోళ్ళు నిజమైన నాటుకోడి అంటే నిజమైన సంఘానికి సాదృశ్యం. హైబ్రిడ్ కోళ్ళు అంటే ఈ మత్స్యాగ సంఘాలకు సాదృశ్యం. హైబ్రిడ్ కోడ్లాగా ఉంటాయి ఆ సంఘాల్లో కూడా మనుషులు. మీకు అర్థమవుతుందండి? అలాగే హైబ్రిడ్ పండ్లు ఉన్నాయి, నిజమైనవి ఉన్నాయి. కంచర గాడిద ఉంది, గుర్రానికి గాడికి సంకరం చేయడం ద్వారా వచ్చింది. అందులో ఈ సంఘాలు కూడా కంచరగాడి సంఘం. ఇలా కొత్త దాన్ని సృష్టించాం అనుకున్నాడు సైంటిస్టులు. కానీ మనకు ఆత్మీయ భావం చెప్పడానికి అవి సృష్టించబడ్డాయని వాళ్ళకి తెలియదు. ఇంకా అర్థమవుతుందండి? వాళ్ళకి ఆ విషయము తెలియదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అలాగే సైనికుడు ఉన్నాడు, అవన్నీ కిరీటం ధరిస్తాడు, లేకపోతే ఖడ్గం ఉంటుంది, ఇవన్నీ ఆయుధాలు అన్నీ ఉంటాయి, డాల్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఆ రోజుల్లో అవి సృష్టించబడ్డాయి. ఆ తర్వాత ఆత్మ సంబంధంగా వాటి గురించి మనకు ఆయన బోధించాడు. ఆయన మీకు అర్థమవుతుందండి? ఆత్మ సంబంధంగా ఆయన బోధించాడు ఆయన. కాబట్టి అలాగే హైడ్రోజన్ బాంబు కనుగొన్నాడు. హైడ్రోజన్ బాంబు ద్వారా ప్రపంచం మొత్తం కూడా ఏమైపోతుంది చెప్పండి? శుద్ధి చేయబడుతుంది, నాశనానికి ఉపయోగించుకుంటాడు. అలాగే ఇప్పుడు వాక్యము కూడా అలాగే ఉండి ఏం చేస్తా చెప్పండి? నీలో లోకాన్ని తుడిచిపెడతాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మనకు ఒక పాఠం అర్థమవడం కోసము అవి అటువైపు. అందుకని ప్రకృతి సంబంధమైన సైంటిస్టులు ఉన్నారు, ఆత్మ సంబంధం ఉన్న సైంటిస్ట్ ఆయన ఉన్నాడు. ఆయన ఎంఎస్ఐ, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయనే ఆ యొక్క ఆహారమైన ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. సైన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన చేయగలడు దాన్ని. ఒక రొట్టె అనేక మందికి ఆయన పంచినట్లు మనం చూస్తున్నాం. మిగిలిపోయిన రొట్టెలు ఉన్నాయి, అవి 12 గంపలు ఎత్తమని చెప్పాడు ఆయన. ఆయన నమరిస్తాం. హల్లెలూయా. 7 ద్వారా 7 అనగా అది సర్వశక్తిమంతుని యొక్క సంఖ్య. సర్వశక్తిమంతుని సంఖ్య 7. 7 అనేది ఒక ముగింపును కూడా
తెలియచేస్తూ ఉంది. ఆ 7 ద్వారా అనేకమైనకి సరిపడిన ఆహారాన్ని ఆయన సృష్టించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లారా, మనము ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, మీరు యోహాను సువార్త 6వ అధ్యాయంలోని 28వ వచనం మనం చదువుకుందాం. వారు మేము సర్వశక్తిమంతుని క్రియలు జరిగించుటకు ఏమి చేయలేనడుగా ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటే సర్వశక్తిమంతుని క్రియ అని వారితో చెప్పెను. వారట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ క్రియ చేయుచున్నావని ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి మెస్సయ్య పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది సర్వశక్తిమంతుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ అరణ్యములో వారు మన్నాను భుజించారు. ఆ మన్నా ఆహారముగా పిలువబడతా ఉంది. ఆయన 1,00,000 మందికి ఆహారాన్ని ఆ అరణ్యములో కురిపించాడు. వాళ్ళు ఆహారాన్ని భుజించారు. చూడండి ప్రియులారా, ఆయన రొట్టెని ఆహారాన్ని చేపని రొట్టెని తీసుకొని ఆహారాన్ని సృష్టించిన తర్వాత మరలా ఈ మన్నా అనే ఆహారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత నేనే ఆహారమైన అని చెప్పుకుంటున్నాడు ఆయన. ఈ అధ్యాయం అంతా చూస్తే పూర్తిగా ఆహారాన్ని గురించే ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన నామమున స్తోత్రం. కాబట్టి వారికి ఆ మన్నా కురిపించబడింది. ఆ మన్నా కురిపించబడినప్పుడు ఆ యొక్క ఆహారాన్ని ఈ యొక్క ఇజ్రాయేలులు, ఆ 12 గోత్రములకు సంబంధించిన ఇజ్రాయేలు ఆ యొక్క ఆహారాన్ని భుజించారు. ఆ యొక్క ఆహారము ఇజ్రాయేలు భుజించి మరణించారు. మీకు అర్థమవుతుందండి? రొట్టె అనే ఆహారాన్ని భుజించినా మరణిస్తారు. ఎవరైనా నువ్వు ఏ అన్నం తిన్నా కానీ ఈ ఆహారం తిన్నంత మాత్రాన సజీవులుగా అలా ఉండిపోరు, మరణిస్తారు ఎప్పుడొకప్పుడు. నువ్వు ఎంతకాలం మంచి మంచి తిండిలు తిన్నా, మంచి మంచి ఆహారాలు తిన్నా, ఏమి తిన్నా కానీ డబ్బు ఉంది కదా అని ఎంత గొప్పగా తిన్నప్పటికీ కూడా మరణం అనేది మాత్రం తప్పదు. అలాగే ఇశ్రాయేలు కూడా ఐగుప్తు దేశంలో ఆహారాన్ని భుజించారు. ఆ తర్వాత ఆయన మన్నాను కురిపించాడు. అవి ఆహారమును తిన్నారు. తిన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? మరణించారు. ఆ ఆహారము వాళ్ళు తిని పిల్లారా ప్రాణాన్ని ఏమీ కాపాడుకోలేదు. అందువలని ఈ ఆహారము ఎలాంటిదనంటే తినగా మరలా ఆకలి వేస్తుంది, తిన్న తర్వాత మరలా రేపు మళ్ళీ ఆకలి వేస్తుంది, తినగా మరలా ఆకలి వేస్తూ ఉంటుంది. అంటే మనిషి బ్రతకాలి అని అంటే తింటా ఉండాలి. మనిషి బ్రతకాలి అని అంటే తింటా ఉండాలి. అలాగ వాళ్ళు కూడా మన్నాన్ని తింటూ ఉండేవారు, బ్రతుకుతూ ఉండేవారు. తినకపోతే ఏమైపోతారు? కొన్ని రోజులకి చచ్చిపోతారు. తింటా ఉండాలి, ఆ విధంగా బ్రతుకుతూ ఉంటారు. అందువల్ల ఆహారం తింటేనే బ్రతుకుతారు.
అలాంటి ఆహారం కురిపించబడింది ఆ మన్నా అనేటువంటిది. కాబట్టి పిల్లారా, ఆ యొక్క మన్నా వాళ్ళు ఆ విధంగా భుజిస్తూ వచ్చినప్పుడు ఈ కానాను యొక్క పొలిమేరల ప్రాంతాలకు వచ్చి కానాను యొక్క ఆహారం ఎప్పుడైతే భుజించడం ఆరంభించారో, అంటే వాగ్దాన భూమికి సంబంధించినటువంటి ఆహారాన్ని ఎప్పుడైతే వాళ్ళు భుజించడం ఆరంభించారో అప్పుడు ఈ మన్నా ఆగిపోయింది. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ఆహారాన్ని భుజించారు. ఇక్కడ వీళ్ళు 3 రకాలైన ఆహారాలు భుజించారు. ఒకటేమిటి చెప్పండి? ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క ఆహారాన్ని భుజించారు. ఆ తర్వాత అరణ్యములో ఉన్నప్పుడు ఆ యొక్క సర్వశక్తిమంతుడు కురిపించినటువంటి ఆహారాన్ని భుజించారు. ఆ తర్వాత మళ్ళీ కానానుకు వచ్చినప్పుడు కానాను అంటే వాళ్ళకు వాగ్దానం చేయబడిన ఆ భూమికి సంబంధించిన ఆహారాన్ని భుజించినప్పుడు ఇక్కడ ఈ ఆహారాన్ని భుజించారు. అయితే ఈ 3 ఆహారాలు కూడా మనిషిని మరణించకుండా చేయలేనివే. ఈ 3 ఆహారాలు తిన్నా కూడా మరణించారు మనుషులు. మనము కూడా ఈ 3 ఆహారాల ద్వారా మనం ప్రయాణం చేస్తూ వస్తున్నాం. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నీవు మతశాఖ సంబంధమైన బోధ, ఇది ఆత్మ సంబంధంగా చూస్తున్నాం మనం. నీవు మతశాఖ సంబంధమైన బోధలు విన్నావు, లేకపోతే ఐగుప్తు అనగా లోకము మతశాఖ సంబంధం కాబట్టి ఈ మతశాఖ సంబంధమైన ఐగుప్తు సంబంధమైన వాళ్ళు ఎలాగో నీవు కూడా ఈనాడు మతశాఖ సంబంధం లోక సంబంధమైన ఈ యొక్క బోధలు, మాటలు, సిద్ధాంతాలు, ఇదే ఆహారం. ఈ మాటలను బట్టి, ఈ బోధనలను బట్టి, సిద్ధాంతాలను బట్టి నువ్వు నడుస్తూ వచ్చావు. కానీ దానిని బట్టి నువ్వు ఇజ్రాయెల్ ఎలాగైతే ఐగుప్తు యొక్క ఆహారం తిన్నారో నీవు కూడా మతశాఖ సంబంధమైన ఆహారాన్ని భుజించావు. వాక్యం అనే ఆహారాన్ని, లేకపోతే అన్ని సంబంధం విగ్రహ సంబంధమైనటువంటి ఆచారాలతో కూడిన ఆహారాన్ని నువ్వు భుజిస్తూ వచ్చావు. ఆ భుజిస్తూ వచ్చినప్పుడు మెస్సయ్య ఎలా, అక్కడ మోషే ఎలాగైతే అక్కడ చూడండి సర్వశక్తిమంతుడు చెప్పిన ప్రకారము గొర్రెపిల్ల అక్కడ అర్పించబడి ఆ గొర్రెపిల్ల సాయంకాలంలో నిలువుకమ్ముకి అడ్డుకమ్ములకి రక్తము పూయబడింది. ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతంలోనేమో వెలుగుంది, మరణ వార్తలు లేవు, మరణపు ఏడుపులు లేవు. ఐగుప్తు దేశంలోనే మరణపు ఏడుపులు, రోగాల గురించి ఏడుపులు అన్నీ ఉన్నాయి అక్కడ ఐగుప్తులో. వారు ఆ విధంగా ఐగుప్తు నుండి ఆ రక్తము ద్వారా వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. వాడు ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఆ తర్వాత ఈ యొక్క మన్నాని వాళ్ళు అరణ్యంలో మన్నాని భుజించారు. అలాగే ఇక్కడ కూడా మెస్సయ్య కలవరి శిలువలో గొర్రె పిల్లగా రక్తమును చిందించాడు. నీకోసం ఆ కలవరి శిలువలో రక్తాన్ని కార్చాడు ఆయన. ఆ రక్తము కార్చినటువంటి ఆయన కోసమై నీవు విడుదల పొందాలని నీవు ఆ రక్తం కిందకు నువ్వు వచ్చావు. అంటే వాళ్ళు ఎలాగైతే వచ్చారో నీవు కూడా అలాగే ఇప్పుడు నీవు ఆ మతశాఖ సంబంధమైన ఆహారములు కానీ, మతశాఖ సంబంధమైన బోధలు కానీ, మతశాఖ సంబంధమైన సిద్ధాంతములు కానీ వాటి దగ్గర కాకుండా ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారం కిందకు వచ్చాడు. ఆయనే మెస్సయ్య. మొదటి ఆహారం దగ్గర నుండి రెండవ ఆహారం దగ్గరకు వచ్చాను. చూడండి ఆయనే ఆహారము. చూడండి, చదవండి అమ్మా 32 వచ్చిన నుండి. పరలోకం నుండి వచ్చు ఆహారము. చూడండి, అందుకు మెస్సీ అని చెప్పండి, పరలోకం నుండి ఆహారం మోసే మీకు ఇవ్వలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది సర్వశక్తిమంతుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పిన. కావున వారు అన్నారు, మెస్సయ్య ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నారు. అందుకు మెస్సయ్య వారితో ఇట్లా నేను జీవాహారము నేనే,
నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తప్పికొనడు. చూడండి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, పిల్లారా, సర్వశక్తిమంతుడు అనగా జీవమునిచ్చున్నది, సర్వశక్తిమంతుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని, జీవాన్ని ఇచ్చేది సర్వశక్తిమంతుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అది మాకు కావాలయ్యా, అది మాకు అనుగ్రహించండి అన్నారు. కొంతమంది నోరు తెరం, నోట్లో ఏరు పెట్టుకొని ఉంటారు. అలాగా వాళ్ళు అడిగారు. ఆ నిత్యజీవం ఎందుకనంటే అది మాకు కావాలి. అప్పుడు ఆయన అన్నాడు, ఇది మీరు తిన్నప్పుడు ఆకలి కొనరు, మీకు దప్పిక ఇది, ఆ జీవాహారము నేనే అన్నాడు. ఆయన ఆయనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం, ఆయనే వాక్యము. అందుకనే మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ వాక్యం వల్లే బ్రతుకుతాడని చెప్పాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఓ యొక్క ఈయనే జీవాహారము, ఈయనే పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారము. ఈ ఆహారం తిన్నప్పుడు నీకు ఇక ఆకలి కొనవు. నీకేం కలగదు చెప్పండి? ఆకలి కలగదు. తర్వాత చదవండి. మీరు నన్ను విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చు వాడిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడికే పరలోకం నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలోనూ నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున దాని లేపుడియే నన్ను పంపిన వారి చిత్తమైనది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంచె దినమున నేను వారిని లేపుదును అన్నాడు ఆయన. అందుకని నా తండ్రి ఆకర్షించిన వారే, నా తండ్రి నాకు అనుగ్రహించిన వారే నా యొద్దకు వస్తారు. వారు నేను ఎంత మాత్రమో త్రోసివేసే అధికారం నాకు లేదు, నీకు లేదు, ఎవరికి లేదు. అది ఎవరికో చెప్పండి? ఆయన. తీసుకొచ్చే అధికారం కూడా ఎవరికో చెప్పండి? నీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. ఆయనే సర్వాధికారము ఆయనదే. ఆయన మనిషితో ఆ మాట మెస్సీయే చెప్తున్నాడు. ఆ మాట ఎవరు చెప్తున్నారు చెప్పండి? మెస్సీయే చెప్పాడు. నిన్ను ఆకర్షించింది ఎవరు? ఆయనే. ఈ రక్షణ నిన్ను ఆకర్షించింది. ఆయన స్వస్థతలు వాళ్ళని ఆకర్షించాయి, ఆయన ఉపమానాలు వారిని ఆకర్షించాయి, ఆయన కార్యములు, ఆయన చేసిన పనులు ఆకర్షించాయి. అందువల్ల ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇవన్నీ నా ఇష్ట ప్రకారం చేస్తున్నాను అనుకుంటున్నారా మీరు? పైన ఆయన ప్రకారమే నేను చేస్తున్నాను అంటే పరిశుద్ధాత్మ ప్రకారమే చేస్తున్నాను. సర్వశక్తిమంతుడు దేవుడు ఆత్మ కనుక ఉంది బైబిల్. సర్వశక్తిమంతుడు ఎవరిలో ఉన్నారు చెప్పండి? ఆయనలో ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ ఇష్ట ప్రకారము నడుస్తూ ఉన్నారు. అందుకే తండ్రి ఇష్ట ప్రకారము నడుచువాడి పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. కానీ ప్రభు అని ప్రార్థన చేసినంత మాత్రం ప్రవేశించరు. వాక్యానికి లోబడి నడిచేవాడే ప్రవేశిస్తాడు. వాక్యాన్ని నెరవేర్చకుండా మనసులో నేను ఆయన అనుకుంటానే ఉన్నానులే, మనసులో ఆయన నేను తలంచుకుంటా ఉన్నానులే, మనసులో నేను ఆయనే మర్చిపోలేదులే, ఎక్కడికి వెళ్ళినా నేను ఆయన అనుకుంటా ఉన్నానులే అనుకొని బుధవారం ప్రార్థన రాకుండా, శనివారం ప్రార్థన రాకుండా, ఆదివారం ప్రార్థన రాకుండా, పరిచర్యలో పొందకుండా, ఇతరుల యొక్క కష్టాల్లో, సమస్యల్లో, వీటిలో నువ్వు ఎవరిని ఏమి ఆదరించకుండా నేను ఆయన అనుకుంటానులే, ప్రార్థన చేసుకుంటున్నానులే అంటే పరలోకి వస్తావా? రా. ఇవన్నీ చేస్తేనే నువ్వు వస్తావు. ఆయన ఆ తండ్రి చిత్త ప్రకారం నడిస్తేనే నువ్వు నీతిమంతుడిగా ఉండి పరిశుద్ధుడిగా ఉండి ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడి నడిస్తేనే నువ్వు వస్తావు. లేకపోతే
రావు. కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి రావాలంటే అందుకని మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడానికి ఇక్కడ రాలేదు. నువ్వు కానీ నేను కానీ మనందరము కానీ ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాం. ఆయన ఇష్టమే, ఆయన చిత్తాన్ని జరిగించడం. ఆయన చిత్తం అనగా ఆయన వాక్యమే. ఆయన మాటను నెరవేర్చడానికే నువ్వు వచ్చావు, నేను వచ్చావు, అందరం వచ్చాం. అందరం జీవిస్తుంది కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే. ఒకరి ఇష్ట ప్రకారం ఒకరు నడవడానికి కాదు, మనుషుల ఇష్ట ప్రకారంగా నడవడానికి కాదు, లోకస్తుల ఇష్ట ప్రకారంగా నడవడం కాదు, స్నేహితుల ఇష్ట ప్రకారంగా నడవడానికి కాదు, బంధువుల ఇష్ట ప్రకారంగా నడవడానికి కాదు, నీ భార్య ఇష్టమో నీ భర్త ఇష్టమో లేదా పిల్లల ఇష్ట ప్రకారంగానో నడవడానికి కాదు, లేకపోతే నీ యొక్క ఆ చెల్లి ఇష్టమో అక్క ఇష్టమో లేకపోతే బామర్ది ఇష్టమో లేకపోతే మీ మామగారి ఇష్టమో బంధువులు ఇష్టమో ఎవరి ఇష్ట ప్రకారం నడవడానికి కాదు. మనం ఒకరి ఇష్టాలు ఒకరు నెరవేర్చుకోవడానికి రాలేదు. ఆయన ఇష్టమేమైనదో దాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. నా జీవితం నా ఇష్టం, నేను ఇష్టం వచ్చిన బతుకుతాను, ఇష్టమైన జీవిస్తాను, మీరెవరు నాకు చెప్పడానికి అనడానికి లేదు నీవు. అందుకని మెస్సీ ఏమన్నాడండి, నా ఇష్టం వస్తే వస్తానండి ప్రార్థనకి, నాకు ఇష్టం లేకపోతే రాను. అప్పుడు నువ్వు ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నట్ట కాదు. ఆయన చిత్తం ఏమిటి? ఆయన ఆరాధించడం. నువ్వు ఆరాధించాలి, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మ ప్రార్థన రాలేదంటే ఈరోజు ఆయన వెళ్దామంటే మొహమ్మద్లాగా పెట్టుకొని ఉన్నాడండి, వెళ్దామంటే బురదించుకుంటున్నాడండి. ఇలాగా ప్రార్థనకి వెళ్ళి వస్తానంటే సరిగ్గా సమాధానం చెప్పట్లేదండి. ఏమండి, ప్రార్థనకి వెళ్దామంటే అలా తిరిగి ఏదో పని చేసుకుంటున్నట్టు ఉన్నాడండి. నేను ముందు కదలలేకపోతున్నానండి. అప్పుడు నువ్వు ఎవరి ఇష్ట ప్రకారం నడుస్తున్నావని, ఆయన ఇష్ట ప్రకారం నడుస్తున్నావని తెలిసిపోతుంది అక్కడ. అదే సర్వశక్తి మంత్రి ఇష్ట ప్రకారం అనుకోండి, ఆయన ముఖం ఎలా ఉంటే నాకేంటి, ఏమండి ఎలా పెట్టుకుంటే నాకేంటి, ఆయన ఇష్టాన్ని నేను నెరవేర్చాలి. ఆయన్ని సన్నిధిలో ఆరాధించడమే ఆయనకి ఇష్టం. అది నేను చేయాలనుకుని వస్తావు, ఆయన నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, కాబట్టి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, అది ఆహారాన్ని మాకు అనుగ్రహించాయా? ఎందుకంటే అది తింటే ఆకలిది అంటున్నారు కదా. మరి సమరయ స్త్రీ దగ్గర కూడా చెప్పాడు ఆయన, అమ్మా ఈ నీరు కానీ నేను ఇచ్చే నీరు జీవజలం, అది త్రాగితే మీకు దప్పెక్కలగదమ్మా. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. ఈ ఆహారం తింటే ఎందుకు దప్పిగలుగుతాము పిల్లారా? ధర్మశాస్త్ర కాలంలో మనం చూసినట్లయితే ఏటేట బలులు అర్పించాల్సి వచ్చింది. ఈయన ఒక్కసారే బలి అర్పించాడు. ఒక్కసారే వాళ్ళకి దప్పిక కలిగినప్పుడల్లా, అంటే పాపం అనిపించినప్పుడల్లా, పాపం చేసామనిపించినప్పుడల్లా గొర్రెపిల్లని బలి అర్పించాడు. ఇప్పుడు ఏటేట కాకుండా ఆయన ఒక్కసారే అర్పించాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మనం జీవించు ఆహారము, మనం జీవించుచున్నాము. అందుకు బైబిల్లో రాయబడింది, నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ మృతుడివే అన్నాడు. జీవించున్నావన్న పేరు అంటే అతడు క్రైస్తవుడుగా జీవించున్నానన్న పేరు ఉంది కానీ క్రియల దగ్గరకు వచ్చేటప్పటికి లేవు. అందుకని క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు ఆయన. క్రియలు లేవు, క్రియలు లేకపోయినట్లయితే అందుకనే జీవించున్నామన్న పేరున్నది. కానీ చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎలాంటి వాక్యం నిమిత్తం ఎలాంటి శ్రమలు ఉండవు. వాక్యం కోసం నిలబడడం వల్ల ఎలాంటి నిందలు ఉండవు. వాక్యం కోసం నిలబడడం వల్ల ఎలాంటి తిరస్కారాలు ఉండవు. అందరితో చక్కగా ఉంటారు కాబట్టి, అందరితో కలిసిపోతూ ఉంటారు కాబట్టి, ఎక్కడ తిరస్కరిస్తారో ఎక్కడ వెలివేస్తారో అని భయపడిపోయి ప్రార్థనైనా మానేస్తారు కానీ, ఆరాధనైనా మానేస్తారు కానీ, ఏమండి ఆ మనుషులు తగ్గట్టుగా పోతూ ఉంటారు. అటునప్పుడు నీకు శ్రమలు వస్తాయా?
నిన్ను తిరస్కరిస్తారా? ఎవరైనా నిన్ను వెలివేస్తారా? వెలివి. కాబట్టి పిల్లరా, నీవు వాక్యం కోసం నిలబడినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆయన వాక్యం కోసం నువ్వు నిలబడాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన కాలంలో ఏటేటా బలులు అర్పించేవారు. ఇప్పుడైనట్లయితే ఒక్కసారి ఆయన అర్పించాడు. కాబట్టి నీకు ఇక పాపివి కాదు. ఒక్కసారే నీ జీవిత కాలానికి సంబంధించిందంతా కూడా ఆనాడే చెల్లించాడు. ఆయన ఒకసారి చెల్లించబడింది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో 10 తప్పులు చేశారనుకోండి, 10 సార్లు గొర్రెపిల్లలు అర్పించేవారు. కానీ నీ జీవితంలో ఇప్పుడు 10 సార్లు నీలో ఏదైనా నీవు జరిగింది అనుకోండి, ఆ 10 సార్లు ఒకసారి చెల్లించాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితానికి సంబంధించినంతా కూడా ఒకసారే. అంతేగాని ప్రతిసారి ఆయన్ని నువ్వు తప్పు చేసిన ప్రతిసారి సిలువ వేయించుకోలేదు, ప్రతిసారి ముళ్ళకెరని పెట్టించుకోలేదు, ప్రతిసారి మేకులు కొట్టించుకోలేదు, ప్రతిసారి పక్కలో బళ్ళతో పొడిపించుకోలేదు. ఆయన ఒక్కసారే జరిగించాడు. ఆయన నామనిస్తాం. అలాంటిది మాకు కావాలన్నారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, మరలా ఆయన ఏమన్నానండి, 47 వచ్చినాను. విశ్వసించిన వాడే నిత్య జీవము కలిగిన వాడు, జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు. దీనిని తినువాడు సామకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మోషే కాలంలో అరణ్యములో ఆ మన్నా కురిపించబడింది, కానీ ఆ మన్నా తిన్నవారు చనిపోయారు. ఈ మన్నా తిన్నవారు అంటే ఈ వాక్య ప్రకారం అంటే మెస్సయ్య వచ్చినప్పుడు ఈ జీవాహారాన్ని భుజించేవారు చావలే చావరించారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఈరే జీవాహారము, ఈరే. చూడండి, ఆ రొట్టెకు సాదృశ్యంగా ఉన్నాడు ఈ 7 సంఘకాలాల్లో. అందుకనే 7 అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 7 సంఘకాలములలో ఆయనే వాక్యమై ఉన్నాడు. కాబట్టి వాక్యమనే రొట్టెను, వాక్యమనే ఆయన్ని విరిచి 7 సంఘకాలములలో ఆత్మీయ ఆహారము పంచిపెట్టడం జరిగింది. ఆయన హల్లెలూయా. ఎఫెసు సంఘకాలములు, స్ముర్న సంఘకాలములు, పెర్గమ సంఘకాలములు, తుయితీర సంఘకాలములో, శార్ది సంఘకాలములో, ఫిలదెల్ఫియ సంఘకాలములో, లౌదీ సంఘకాలములో ఓ ఆయనే ఆహారముగా ఉన్నాడు. ఆయనే ఆ రొట్టె, ఆయనే ఆత్మీయ ఆహారము. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఓ బాహ్య శరీరము ఈ ఆహారం వల్ల బ్రతకొచ్చేమో కానీ అంతరంగ పురుషుడు అనగా విశ్వాసం అనేటువంటిది. ఏమండి, విశ్వాసమే. నువ్వు విశ్వాసవి, అదే అంతరంగ పురుషుడు. ఆత్మీయ సంబంధమైనటువంటి ఆహారం వల్ల మాత్రమే బ్రతుకుతాడు. ఆత్మ సంబంధ ఆహారం లేకపోతే అతను ఏమైపోతాడు చెప్పండి? చచ్చిపోతాడు, మృతమైపోతాడు. ఆహారం లేకపోతే ఎలాగ జీవించాలో తెలియదు, పాపంలో పడి నశించిపోతాడు. అందుకనే వాక్యము వింటూ ఉండాలి, వాక్యమును వినాలి. అప్పుడెప్పుడే వినాలి కదా. మొన్న కావిడ అంటుంది, ఏమ్మా వాక్యం వింటున్నావా? మేము మీకు పంపిస్తున్నాం. ఆ బ్రదరు, డేవిడ్ రాజ్ బ్రదర్ వాళ్ళు ఆ యొక్క వీడియో తీసి పంపిస్తున్నారు, వింటున్నావా అంటే టైం ఉండట్లేదండి, కుదరట్లేదండి. మీరు సెల్ ఫోన్లో పంపిస్తున్నారు కదండి, అది చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నానండి. నీవు ఎప్పుడు ఏ వర్తమానంలో ఏమి బయలుపరిచాడో నీకు తెలియదు. అందుకని ఆయన కాలక్షేపంగా పని లేక ఏదో ఆదివారం వచ్చారు కదా, ఏదో చెప్తే బాగుంటుందిలే అని చెప్పి ఏదో టైంపాస్ కోసం బయలుపరచడంలా
మీకు అర్థమవుతుందండి? నువ్వు ఆయన బయలుపరిచే ప్రతిదాన్ని నువ్వు పట్టుకొని రక్షించబడాలి. ఆ ఏదో ఒక వర్తమానం నీకు సంబంధించింది ఉంటుంది. ఏమండి? ఒక్క వర్తమానం ఒక్కొక్కరు సంబంధించింది ఉండొచ్చు. ఈ వర్తమానంలో నీకు సంబంధించి ఉండకపోతే ఇంకోటి సంబంధించింది ఉండొచ్చు. కాబట్టి పిల్లారా, ఆత్మీయ ఆహారాన్ని 7 సంఘకాలాల్లో ఆయన పనిచేశాడు. ఆయనే ఆహారం. దాని గురించి ఆ సూచక్రియలో చూపించాడు. 2 చేపలను 5 రొట్టెలను. ఇప్పుడు అది దేనికి సాదృశ్యమనే ఆహారమే మనిషి బ్రతకడానికి. కాబట్టి ఆయనే ఆ యొక్క 5 చేపలు గాను 5 రొట్టెలు గాను 2 చేపలు గాను ఆయనే మనకు ఆహారముగా ఉన్నాడు 7 సంఘకాలాలు ఆయన. అందుకని మత శాఖ సంబంధమైన దాని నుండి ఈ ఆహారం దగ్గరకు వచ్చాం మనం. మెస్సయే ఆ ఆహారమై ఉన్నాడు. ఓ, ఈ ఆహారం తినువారు చావరు అని చెప్పాడు ఆయన. అరణ్యంలో వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? చనిపోయారు. వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. కానీ ఈ ఆహారం తినేవారు చనిపోరు. ఎందుకంటే ఆహారము శరీరానికి సంబంధించినటువంటి ఆహారము. ఈ ఆహారమైనట్లయితే ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం ఇది. అందుకనే ఈ 2000 సంవత్సరాల కాలంలో చాలామంది ఆ నామములో బాప్తిజం పొంది సత్యమును ప్రకటించి సత్యం కోసం మరణించి సత్యం కోసం తృణీకరించబడి ఏమండి నిరాకరించబడి ఇప్పుడు నువ్వు ఉండవు. నీ ఇంట్లో వాళ్ళందరూ అన్నిలో ఉంటారు. నీవు ఆయన నమ్ముకున్నావు. నీ ఇంట్లో లేకపోతే మత్స్యాగ సంఘాలలో ఉంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మత్స్యాగ సంఘాలు అన్నిలో ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తుంటావు, వాళ్ళకి ఇష్టం ఉండదు. నువ్వు బైబిల్ చదువుకుంటావు, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆయన ఆరాధిస్తుంటావు, వాళ్ళకి ఇష్టం ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నిరాకరిస్తారు. వాళ్ళు నిరాకరిస్తారని నువ్వు ఆయన వదిలిపెట్టవు. కారణం ఎందుకంటే చచ్చిపోతావు ఆత్మీయంగా. నువ్వు చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు తృణీకరించినా పర్వాలేదు, వాళ్ళు వెలివేసినా పర్వాలేదు, ఆయన నమ్మరుస్తారు. బాబు నువ్వు మాకు వద్దన్నా కానీ పర్వాలేదు, నువ్వు లేకపోయినా పర్వాలేదు, ఆయనే మనకు మొదలు కావాలి. ఎందుకంటే ఆత్మీయ ఆహారం లేకపోతే ఏమైపోతారు చెప్పండి? చచ్చిపోయి. ఈ 2000 సంవత్సరాలు చాలామంది పిల్లరా ఆయన వాక్య ప్రకారంగా నడిచి శారీరకంగా మృతి నొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆయన వాక్య ప్రకారం నడవకుండా ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆత్మీయంగా వాక్య ప్రకారంగా నడిచి మృతి నొందిన వాళ్ళు ఏమో తిరిగి లభిస్తారు. అందుకే దాన్ని నిద్ర అంటారు బైబిల్లో. నీతిమంతుడికి మరణం లేదు, నిద్ర మాత్రమే. మరణం అనేది లేదు, వాళ్ళకి చావలేదు. బైబిల్లో అపోస్తులు ఉన్నారు, చచ్చిపోయారు అనుకుంటున్నారా? చావు. వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారంతే. అందుకని నిద్రించున్న వారిని లేపడానికని అన్నాడు ఆయన. మరణం లేదు. శారీరకంగా వాళ్ళు మరణించినట్లుగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా వాళ్ళు నిద్రలో ఉన్నారు. కానీ పాపంలో మరణించారు చూసారా? వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు గుర్తులోకి వెళ్ళి నరకంలోకి త్రోసివేయబడతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ యొక్క మన్నాని 7 సంఘకాలంలో, అందుకని లౌదీయ సంఘకాలంలో ఆ మన్నాని ఆయన ఇచ్చాడు మనకి. ఓ ముద్రలని 7 సంఘకాలంలో వాటి భావాన్ని 7వ దూత ద్వారా 7 మనం చూస్తున్నాం. ఆహారాన్ని పంచిచ్చాడు ఆయన. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పంచిచ్చాడు ఆయన. హల్లెలూయా. అందువల్ల 2000 సంవత్సరాల ప్రయాణం చేస్తూ వచ్చేసాం మనం. వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొచ్చిందండి? వాళ్ళు కూడా అలా ప్రయాణం చేస్తూ వచ్చారు. వచ్చిన దగ్గరకు వచ్చి కానాను దగ్గరికి వచ్చారు. వాళ్ళు కానాను పంట తినడం ఆరంభించారు. మనము కూడా ప్రయాణం చేస్తూ వచ్చాం. అంటే యోహాను అయిపోయింది, మెస్సీ మొదటి అక్కడ అయిపోయింది, మొదటి సంఘకాలం అయిపోయింది. అలాగే సంఘకాలంలో 7వ సంఘకాలం అయిపోయింది. 7వ సంఘకాలం ఇంకేం లేదు. 7వ సంఘకాలంతో ఏమో చెప్పండి, ఆయన రాజ్యం ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనము
యొక్క రాజ్యము దగ్గరకు వచ్చేసాం మనం. వేకు నక్షత్రమే ఆ రాజ్యం, వేకు నక్షత్రమే ఆయనే ఆ కానాను, ఆత్మ సంబంధమైన కానాను. ఆయనే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము. ఎందుకంటే నో కాలంలో నీతి, మొదటి రాకడలో సమాధానము, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం. వీటిని తీసుకొచ్చిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. వాడికి రాజు ఎవరు చెప్పండి? ఆయనే. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యం దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మనము ఇదే రాజ్యము నిత్య రాజ్యము. దీని గురించే 1000 ఏళ్ల పాలనకు సంబంధించిన రాజ్యం ఇది. ఆనాడు కానాను ఎలాగో ఇది అలాగో. ఇది అదేమో ప్రకృతి సంబంధమైంది. యెహోషువ ద్వారా వెళ్ళారు వాళ్ళు. అందుకనే 2 పరిచర్యలు మనం చూస్తూ ఉంటాం. చివరి టైంలో 2 పరిచర్యలు జరిగాయి. మోషే ద్వారా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, యెహోషువ ద్వారా లోపలికి వెళ్ళారు. అలాగే మనము 7వ దూత వర్తమానం లేదా అపోస్తుల బోధ ద్వారా మతశాఖ సంఘాల నుండి బయటకు వచ్చాం. ఇప్పుడు వేకు నక్షత్రం ద్వారా, అందుకని వేకు నక్షత్రమే యెహోషువ. మిగతా వాళ్ళందరూ మోషే పరిచర్య లాంటిది. యెహోషువ ద్వారా వాళ్ళు కానానులోనికి వెళ్ళారు. ఇప్పుడు వేకు నక్షత్రము ద్వారా, వేకువ దూత ద్వారా, దావీదు నక్షత్రము ద్వారా ఇప్పుడు మనము ఈ ఆత్మ సంబంధమైన రాజ్యములకు మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ ఆహారం మనం భుజిస్తూ ఉన్నాం. ఇప్పుడు లోక సువార్త మారిపోయింది. ఆయన మనిషిలో హల్లెలూయా, హల్లెలూయా. లోక సువార్త ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ఎందుకంటే ఆ సువార్త వినిన వారు, దాని ప్రకారం నడిచిన వారు శారీరకంగా మరణించి నిద్రలో ఉన్నారు. ఈ ఆహారము ఇప్పుడు చూడండి, కానాను సంబంధించిన ఆహారం భుజించినప్పుడు ఈ మన్నా ఆగిపోయింది. ఇప్పుడు ఇది మరుగైన మన్నా బైబిల్లో రాయబడింది, ప్రకటన గ్రంథంలో. ఇదే ఆయన రాకడ, 2వ రాకడ. 7వ ముద్ర రహస్యంగా ఉంచబడింది, మర్మంగా ఉంచబడింది. కాబట్టి ఇప్పుడు 2వ రాకడ సంబంధించిన ఈ మన్నా వచ్చినప్పుడు ఈ మన్నా ఏమైపోయింది చెప్పండి? లోక సువార్త అనే మన్నా ముగిసిపోయింది, ఆగిపోయింది. లోకానికి సువార్త ద్వారములు మూయబడ్డాయి. ఇప్పుడు మనము మరుగైన మన్నాని భుజిస్తున్నాం. ఆయన మనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మన్నా భుజించిన వారు నిద్రించారు. దాన్ని మరణమని మనం అనం. అరణ్యములో వాళ్ళు ఏం చేశారు చెప్పి? తిని మరణించారు. మెస్సీ అనే ఆ యొక్క వర్తమానం, మెస్సీని గురించి 7 సంఘాల్లో విన్నటువంటి ఆ వర్తమానం విన్నవారు, దాన్ని అనుసరించిన వారు నిద్రించారు. ఈ మన్నా దగ్గరకు వచ్చేటప్పటికి ఇక నిద్రపోవడం ఉండదు, మరణం అనేది ఉండదు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. శారీరకంగా ఇక మరణించడం అనేది ఉండదు. ఇక చావనే చావు, గొప్ప పునరుద్ధారమైనది. ఆయన మనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మన్నాని భుజిస్తున్నాము. అందుకనే ఇశ్రాయేలు ప్రయాణం చేసి అరణ్యములో వాళ్ళు కానాను దగ్గరకు వచ్చేసి కానాను పంట భుజించినప్పుడు ఆ మన్నా ఆగిపోయింది. మనము కూడా 2000 సంవత్సరాల క్రితం నుండి, అనగా మెస్సీ యొక్క మొదటి రాకడ దగ్గర నుండి సంఘము ప్రయాణం చేస్తూ అంటే అపోస్తుల బోధ ప్రయాణం చేస్తూ వచ్చింది. అపోస్తుల బోధ, ఆ బోధ ద్వారా సంఘము వధువు నడుస్తూ ఉంది. అందుకని ప్రతి సంఘకాలంలో వధువు ఉంది. మీకు అర్థమవుతుందండి? ప్రతి సంఘకాలంలో కూడా వధువు ఉంది. కానీ పరిపూర్ణమైన వధువు ఈ కాలంలో ఉంది, లౌకిక సంఘకాలంలో. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామనంటే ఆత్మ సంబంధమైన కానాను దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనకి ఈ కానాను, ఆత్మ సంబంధమైన కానాను అంటే దేనికి సంబంధించింది చెప్పండి? మరుగైనటువంటి ఆ మన్నా ఈనాడు చెరవబడింది. ఈ మన్నాయే నిత్య రాజ్యానికి సంబంధించిన మన్నా.
ఇప్పుడు మనం విన్న వర్తమానం ఏడు చెప్పండి. నిత్య రాజ్యానికి సంబంధించిన వర్తమానం ఇది, ఆహారం ఇది. ఈ ఆహారం ఎవరు? ఆయనే. అమర్చమైన ఆహారం ఇది. దీన్ని తినవారిగా మరణించరు. ఆనాడు వాళ్ళు శారీరకంగా మరణించారు, ఆత్మీయంగా నిద్రిస్తూ ఉన్నప్పటికీ ఈ ఆహారం భుజించిన వారు పిల్లారా ఇక శారీరకంగా మరణించకుండా క్షయమైనది అక్షయతను ధరించుకొని ఇంకా అమర్చులుగా నడుస్తారు. అందువల్ల ఇది ఈ మన్నా కోసమే వాళ్ళందరూ కనిపెట్టుకుని ఉన్నారు. ఆయన ఈ రాకడ కోసమే వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు, ఆ మృతులను సజీవులు. కాబట్టి పిల్లారా ఇప్పుడు ఈ మన్నాను మనము భుజిస్తున్నాము. ఇప్పుడు ఈ మన్నాను భుజిస్తే శారీరకంగా మరణించడం అనేది కూడా ఉండదు, ఆత్మీయంగా మరణించడం అనేది కూడా ఉండదు, సావు అనేది ఉండదు. అందుకని ఇంకెప్పటికీ చనిపోరు. నువ్వు ఎందుకు వస్తున్నావు? మీకు అర్థమవుతుందండి? మనం ఎందుకు ఆరాధనకు వస్తున్నావు? ఎందుకు అంటే మరణము లేని దాన్ని పొందుకోవాలి. ఆయన నమస్కారం. లేదా ఎన్నో కిలోమీటర్లు కారు నడుపుకొని బ్రహ్మాం గారు వర్తమానం దగ్గరికి వెళ్ళేవారండి. వర్తమానం కోసం ఆదివారం రాత్రంతా ప్రయాణం చేసి వెళ్ళేవారండి. ఉదయానికి వెళ్ళి ఆ ఆరాధనలో పాల్గొనాలి, ఆ వాక్యం వినాలని రాత్రి అంతా ప్రయాణం చేసి, అంటే ఇంచుమించు ఇక్కడ మనకి హైదరాబాద్ దూరం ఉంటుందేమో రాత్రి అంతా ప్రయాణం అంటే. అలాగా రాత్రంతా ప్రయాణం చేసి తెల్లారి ఆరాధనలో పాల్గొని మరలా ఆరాధన అయిపోగానే మరలా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు బ్రహ్మాం గారు ఆ కాలంలో. ఎందుకు అలాగనంటే మరణమును అనగా జయించాలని. మరణం లేని దాని ఈ ఆహారానికి ప్రకారంగా నడిస్తే, ఈ ఆహారాన్ని కనుక భుజిస్తే నీకు శారీరక మరణం కూడా పొందకుండా మార్పు చెంది పై కొనుకోబడతావు. దానికోసం ఎంత దూరం అయినా రావాలి, అంత దూరం రావాలా? నీకు ఆరాధన విలువ తెలిస్తే కదా, దాన్ని పోగొట్టుకుంటే నీళ్ళు తెలిస్తే కదా నీకు. ఆదివారం వెళ్ళాలా? ఇంతకుముందు ఒక ఆవిడ ఉండేది, ఆవిడ అంటుంది ఎల్లప్పుడు ప్రార్థన చేసుకున్నానంటే ఎల్లప్పుడు ఏం మాట్లాడతామండి ఆయనతోటి, ఏముంటాయండి చెప్పడానికి ఆయనతోటి, అలా ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? అలాగ తెలియదు వాళ్ళకి. కాబట్టి మనం ఈ చివరి సమయంలో ఏం చేస్తున్నాం చెప్పండి, ఎక్కడున్నాం చెప్పండి? కానాను దగ్గరికి వచ్చి వాళ్ళు ఎలాగొచ్చారు, మనం కూడా ఇక్కడికి వచ్చాం. ఆ రాజ్యంలో ప్రవేశించి ఇప్పుడు ఆహారం భుజిస్తున్నాం మనం. ఆయన మనుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆహారం తినడం ద్వారా నీకు పునరుద్ధానం కలుగుతుంది. మరణము లేని దాన్ని చూస్తావు. ఇక నువ్వు యెహోషువ కాలంలో చూడగలిగారు, అది చూడలే. ఆ కానానులో ఏముంది? 12 జాతుల వాళ్ళు ఏమున్నారు. కానీ మనం వెళ్ళేటువంటి ఆత్మ సంబంధం యెరూషలేములో మరణం అనే దాన్ని చెట్టులో కాదు, చీమలో కాదు, జంతువుల్లో కాదు, మనుషుల్లో కాదు, దేనిలోనూ నువ్వు చూడవు. దీనికోసమే చాలామంది గొప్ప గొప్ప చదువులు వదిలేశారు, ఉద్యోగాలు వదిలేశారు, ఆస్తులు వదిలేశారు, ఏమంటే కుటుంబాలు వదిలేసుకున్నారు. దీనికోసం దేశాలు వదిలేశారు, వ్యాపారాలు వదిలేశారు, ఏమండి అన్నీ వదిలేసుకొని ఆయన కోసం నిలబడ్డారు, వాక్యం కోసం నిలబడ్డారు. వాళ్ళు ఈ అమర్త్యమైన దానికోసమే అపోస్తులు వాళ్ళు జీవనాధారమైన పడవలను వదిలేశారు, వలలు వదిలేసి ఆయన వెంబడించారు. అపోస్తులుడు పౌలు గారు వీళ్ళందరూ మనం చూసినప్పుడు అమర్త్యమైన దాన్ని పొందుకోవాలి, మరణం లేని దాన్ని చూడాలి. ఇక్కడైనట్లయితే ఎక్కడ చూసినా మరణ వార్తలు. హాస్పిటల్ దగ్గర మనం చూస్తే అమ్మో అయ్యో మూలుగుతూ ఉంటారు ఎక్కడ చూసినా. కానీ రాబోయే రాజ్యంలో అలాంటిది ఉండదు, మరణము ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ మరుగైన మన్నాని ఆయన మనకి అనుగ్రహించాడు. ఇది నిత్య రాజ్య సంబంధమైన పంట. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన, అందుకని ఈ ఆహారము ఎవరికి ఇచ్చేది కాదు. మొదటి రాకడ ఆహారము
ప్రపంచమంతా పంచండి అన్నాడు ఆయన హల్లెలూయా. 7 సంఘకాలంలో ప్రతి దేశానికి పంచబడింది. కానీ కానాను దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లారా గమనించండి, యెహోషువ, కాలేబు మరియు వాళ్ళకి పాత తరానికి పుట్టిన సంతతి మాత్రమే ప్రవేశించారు. మొదటి వారు లేరు. మీరు గమనించండి, మొదట మోషే కాలంలో ఐగుప్తులో గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్ని చూసిన వాళ్ళు లేరు. ఎర్ర సముద్రం దాటి వచ్చిన వాళ్ళు చాలామంది లేరు. కడపటి వారు మాత్రమే. ఇప్పుడు కూడా ఈ వర్తమానము వధువుకు మాత్రమే. అందుకని కొద్ది మందికి మాత్రమే. వెలుపులకు చాలామంది వచ్చారు, కొద్ది మందే ప్రవేశించారు. ఇప్పుడు కూడా అంతే, వధువుకు మాత్రమే తప్ప అందరికీ కాదు. ఆనాడు చూడండి, మోషే కాలంలో ఆ మన్నా అందరికీ కురిపించబడింది. కానీ కానాను పంట మాత్రము కొద్దిమందికే. అలాగే అపోస్తుల బోధ 7 సంఘ కాలంలో ఆ రొట్టెలు అందరికీ 5,000 మంది ఉన్నారు. ఏమండి, ఎక్కడ ఆయన సూచక్రియ చేసి రొట్టె సృష్టించినప్పుడు. కానీ ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత అందరూ తిన్నారు. కానీ కానాను దగ్గరకు వచ్చిన కొద్దిమంది. ఇప్పుడు కూడా అంతే, కొద్ది మందికి మాత్రమే ఈ యొక్క ఆహారం ఆయన హల్లెలూయా. అందుకని లోపల ప్రవేశించేవారు కొద్దిమంది, అందరూ కాదు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము చివరి సమయంలో ఉన్నాం. కానానులోనికి మనం ప్రవేశించాం. ఇప్పుడు ఆ పంటను మనం భుజిస్తూ ఉన్నాము. ఇది లోకానికి కాదు. అందుకనే కానాను పంట అందరూ తినలేదు. ప్రవేశించిన వారు తిన్నారు, అడుగుపెట్టిన వారు తిన్నారు. ఈనాడు కూడా ఈ ఆహారం అందరికీ కాదు. అందుకని ఆ సువార్త అందరికీ ప్రకటించబడింది. భూదిగంతవరకు సువార్త ప్రకటించుడని చెప్పాడు ఆయన. ఈ వర్తమానం అందరికీ కాదు, నీకు మాత్రమే నువ్వు రక్షించబడాలని. అందువల్ల పిల్లారా, నీవు ఆయన వాక్యముని విని, ఈ వాక్యమును బట్టి, అందుకని వాళ్ళు చూడండి, ఒక దాన్ని విడిచి ఇంకో దానిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మనం కూడా ఈ లోకాన్ని విడిచి ఆత్మ సంబంధమైన కానానులోనికి వెళ్ళి ఈ పంటను మనం ముగిస్తున్నాం. ఈ పంట ఆహారము ఆగిపోయింది, ఇంకా ఆహారం అనేది లేదు. అది అందుకే 7వ దూత వర్తమానం ఒక అవిశ్వాసిని విశ్వాసంలో నడిపించింది. ఇంకా సంఘశాఖలో బయటికి పిలిచింది. ఇప్పుడు అది కాదు. ఇంకా మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనం నిత్యరాజ్యంలో మనము ప్రవేశిస్తున్నాం. కాబట్టి సమయాన్ని పరలోకమే నా సొంతము, ఈ దినములో చేరేదాను. పరలోకమే నా సొంతము, ఈ దినములో చేరేదాను. హల్లెలూయా. 8వ దినములో నూతన సృష్టి, నూతన దేశంలోనికి మనం అడుగు పెడుతున్నాం. నూతన రాజ్యంలోనికి మనం అడుగు పెడుతున్నాం. 8 అనగా నూతనమైనది. 8లో నూతనమైనది వచ్చింది. పెంతెకోస్తు పండుగ దినాన 8లో నూతనమైన ఆత్మను వాళ్ళు పొందుకున్నారు. మనము కూడా ఇప్పుడు నూతనమైన దేశంలోనికి, నూతనమైన రాజ్యంలోనికి, అదే నిత్యము ఉండబోయేటువంటి రాజ్యం, దానికి ఇక 1000 ఏండ్లు ఉండబోతా ఉంది. దానిలో నివసించువారు ఇక మరణము చూడరు. అందువల్ల ఈ లోకంలో మరణం ఉంది. ఇదంతా దుఃఖము, కన్నీరు, ఇవన్నీ సాతానుడి వల్ల వచ్చాయి. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం భుజించే ఆహారం ప్రత్యేకమైనటువంటి ఆహారం. దీన్ని నీకోసం దాచి ఉంచాడు 2000 సంవత్సరాలు. దాచబడింది నీకోసం. ఎవరికి ఇవ్వలేదు ఆయన, ఎవరికి ఆహారాన్ని పెట్టలేదు ఆయన. ఎందుకంటే ఈ ఆహారము పిల్లారా తింటే ఇక ఎప్పుడు సజీవులుగానే ఉంటారు. ఆయన దాన్ని అలాగ దాచి ఉంచాడు. కానీ ఛాయలు మాత్రం ఉంచాడు. ఇదిగో మీరు తిన్నట్లయితే ఆనోకు వలె
ఏలియా వలె కొనిపోబడతారు మరణమును చూడకుండా. అలాగే ఈనాడు కూడా ఈ ఆహారాన్ని మనకు ఆయన తీసుకుని వచ్చాడు. ఈ ఆహారం తిన్న తర్వాత పై కొనిపోబడతారు. పిల్లారా, వారు నోవహు అలాగే ఆ యొక్క లోతు ఎలాగ ఉగ్రతను తప్పించుకున్నారు, మనము కూడా ఇప్పుడు అలాగే తప్పించుకుంటాం. ఆయన నమరిస్తాం. హల్లెలూయా. తర్వాత ఇంకా 12 గంపలు ఉంది. అది మరలా 12 గోత్రముల్లోని ఆ యొక్క ఇజ్రాయేలుకి మరలా ఆహారం పంచడం జరుగుతుంది. మోషే ఏలియా వచ్చి పంచుతాడు. మిగిలిన మొక్కలోనే చూసారా, మిగిలిపోయిన ఆహారం అది ఎవరికి? ఇజ్రాయేల్కి. 7 సంఘకాలంలో పంచడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళు కొట్టించడం ఆరంభమైంది. వాళ్ళు కూడా ఆ 7 సంఘకాలంలో ఏ ఆహారం అయితే అపోస్తుల బోధ అయితే ఉందో అదే వాళ్ళకి పంచడం జరుగుతుంది. అప్పుడు 1,44,000 మంది యూదులు రక్షించబడతారు. ఆ 12 గంపలు వాళ్ళ కోసం అలాగున్నాయి. ఇప్పుడు మనమైతే మరుగైన మన్నాతో పాటు పైకి వెళ్ళిపోతాం. ఓ తల వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఆయన నామానికి మహిమ కలిగిన స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఓ సర్వోన్నతుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. ఓ ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలయ్యా. ఓ ఇప్పుడు మేము ఎక్కడున్నామో మేము చాలా విపులంగా మేము చూడగలిగాం. ఆ మన్నాల యొక్క వ్యత్యాసాన్ని మేము చూసాము నాయన. ఓ ఒకప్పుడు మతశాఖ సంబంధమైన మన్నాను భుజించాం, ఆహారాన్ని భుజించాం. ఆ తర్వాత అపోస్తుల బోధ 7 సంఘకాలంలో ఆహారాన్ని మేము చూసాం. ఇప్పుడు 7 సంఘకాలముల తర్వాత కానానే, ఆత్మ సంబంధమైన కానానే నీ రాజ్యమే. ఇప్పుడు దీన్ని మేము భుజిస్తున్నామయ్యా. ఈ ఆహారమే మరణం ఇక మేము చూడవయ్యా. ఓ పునరుద్ధానం చెందే సమయం ఇదే, ఎత్తబడే సమయం ఇదే. నీ యొక్క మరణం లేని దాన్ని కావాలనుకుంటున్నావా? మరణం లేని శరీరం కావాలనుకుంటున్నావా? మరణం లేని రాజ్యంలో నువ్వు ఉండాలనుకుంటున్నావా? లోకాన్ని విడిచిపెట్టు, నీలో చెడుతనాన్ని విడిచిపెట్టు, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు.